ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడని గుర్తించబడినటువంటి ఆలపాటి రాజా గారిని మన జాతీయ అధ్యక్షుల వారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తరపున ప్రతిష్టాత్మకమైనటువంటి గుంటూరు కృష్ణ పట్టభద్రుల నియోజకవర్గం. పట్టభద్రుల నియోజకవర్గం అంటేనే మేధావులు, ఆలోచన పరులు, భవిష్యత్తును గురించి అంతో ఇంతో ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఓటు వేసేటటువంటి ఎన్నిక ఇది. అలాంటి ఒక విశిష్టమైనటువంటి ఎన్నికల్లో వాళ్ళందరినీ కూడా ఆకట్టుకోగలిగి వారికి ఒక మంచి భవిష్యత్తును ఇవ్వగలిగినటువంటి, భరోసా ఇవ్వగలిగినటువంటి నాయకులు ఎవరని చంద్రబాబు నాయుడు గారు మదిలో మెదిలినప్పుడు ఆలపాటి రాజా గారు ముందు వరుసలో ఉండడం, ఆయనకి ఈ అవకాశాన్ని ఇవ్వడము మనందరి అదృష్టంగా మనం భావించాం. అందుకోసమే మనకు 9,663 ఓట్లు నిర్దిష్టంగా ఉన్నప్పుడు మనం 6,200 వరకు రిజిస్టర్ చేయగలిగాం. ఇంకా ఈ 9,663 మందిని మనం గుర్తించి, అంటే దాదాపుగా మనకు 6,280 వరకు ఫోన్ నంబర్లు ఉన్నాయి. మనం ఏదైనా మెసేజ్ ఇస్తే వాళ్ళకి వెళుతుంది. ఇంకా మనకు ఒక 3,000 ఓటర్లకి సంబంధించి ఫోన్ నంబర్లు సేకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు సజావుగా జరగాలి. రామకృష్ణ గారు చెప్పినట్టుగా 100% పోలింగ్ జరగాలి. 3,50,000 ఓట్లతో ఒక 5,000 10,000 అటు ఇటు పోతాయన్నటువంటి నమ్మకం కూడా నాకైతే లేదు. ఎందుకంటే నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. అంతేందుకు మన నియోజకవర్గంలోనే మన గుంటూరు రూరల్కి సంబంధించి 8 డివిజన్లు ఉంటే ఒక డివిజన్లో చనిపోవడం వల్ల వేకెన్సీ అయింది. 7 ఉన్నాయి. మనం ఎన్నికల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం తరపున ఒకటే, కానీ ఈరోజు మన సంఖ్య 5.